హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనమైతే ఫారెన్ కీ గురించి నేర్చుకున్నాం కదా. సో ఫారెన్ కీ గురించి చెప్పేటప్పుడు మనము ఒక మాస్టర్ టేబుల్లో నుంచి మనం ఏమైనా రోస్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట, కన్స్టెంట్ వయలేషన్ అని చెప్పేసి. సో లాస్ట్ క్లాస్లో మనం అవి డిస్కస్ చేసాము. సో మనము ఏదైనా ఒక రోని డైరెక్ట్గా మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయాలి అనుకుంటే అవి ఎలా చేస్తాము, సో వాటి కోసం మనం ఎలాంటి క్లాసెస్ని యూజ్ చేస్తాం అనేది నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో దానికంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోస్ అనేటివి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాము. మాస్టర్ టేబుల్లో నుంచి ఏదైనా ఒక రోస్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే చైల్డ్ టేబుల్లో ఆ రోస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనకి కన్స్టెంట్ వయలేషన్ అని చెప్పేసి ఒక ఎర్రని ఒరాకిల్ అనేది డిస్ప్లే చేసింది. సో మళ్ళీ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇలాగ మనకి మాస్టర్ అని ఒక టేబుల్ ఉంది, తర్వాత చైల్డ్ అని ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసాము. సో మాస్టర్ టేబుల్లో మనకి సీరియల్ నెంబర్ అనే కాలం పైన ప్రైమరీ కీ అనేది కన్స్టెంట్ అనేది యాడ్ చేసుకున్నాము. తర్వాత చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ అనేది యాడ్ చేసాము. సో ఇప్పుడు మీకు మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనము ఏ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పామన్నమాట. బట్ బిఫోర్ మనము ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఇవి స్టార్ట్ చేసే ముందు మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక రోని, సో సీరియల్ నెంబర్ 1 అని ఉంది కదా, ఈ రోని నేను మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో టేబుల్ నేమ్ వేర్ సీరియల్ నెంబర్ ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాను. సో చూడండి, ఇలాగ మనకి కన్స్ట్రైంట్ వైలేషన్ అనేది వస్తుందన్నమాట. ఎందుకు అంటే ఈ చైల్డ్ టేబుల్ అనేది మనకి డిపెండ్ అయి ఉంది మాస్టర్ టేబుల్ పైన. ఎందుకు అంటే ఈ రెండింటికి మనము ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేసాము, ఫారెన్ కి ఇంటిగ్రిటీ కన్స్టెంట్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు మనము ఏదైనా ఒక రోని మాస్టర్ టేబుల్ నుంచి డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ మనము చైల్డ్ టేబుల్ డిలీట్ చేసి ఆ తర్వాత మాస్టర్ టేబుల్లో డిలీట్ చేయొచ్చు. బట్ డైరెక్ట్ మీరు ఈ టేబుల్లో డిలీట్ చేయాలి అనుకుంటే మనకి ఇలా కన్స్టెంట్ వయలేషన్ అని ఎర్రర్ వస్తుంది అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడానికే మనము SQL లో వచ్చేసి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ చేస్తాము. సో ఆన్ డిలీట్ స్టేట్ నల్ అనేది వేరే ప్రాసెస్ అనమాట. నేను ఈ ఫస్ట్ మనము ఆన్ డిలీట్ క్యాస్కేడ్ నేర్చుకున్న తర్వాత ఆన్ డిలీట్ స్టేట్ నల్ అనేది చెప్తాను. ఓకేనా? సో ఈ ప్రాబ్లం అనేది మనకి, సో ఈ ఇష్యూ అనేది మనము ఓవర్కమ్ చేయడానికి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనే ఒక క్లాస్ ని మనము యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనము దీని గురించి నేర్చుకుందాం. సో ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఎందుకు అంటే, సో ఎప్పుడైనా మనము మెయిన్ టేబుల్ అంటే మాస్టర్ టేబుల్ నుంచి రోస్ ని డిలీట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీరు ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ యూజ్ చేసుకొని ఒక టేబుల్ అనేది మీరు క్రియేట్ చేశారు అనుకోండి ఫారెన్ కీతో, అప్పుడు ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఒక మెయిన్ మాస్టర్ టేబుల్లో రోస్ ని డిలీట్ చేస్తారో ఆటోమేటిక్ గా చైల్డ్ టేబుల్లో కూడా ఆ రోస్ అనేటివి డిలీట్ అయిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ చైల్డ్ అనే టేబుల్లో మనం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని యూజ్ చేసి ఈ టేబుల్ క్రియేట్ చేసామనుకోండి. సో మీరు మాస్టర్ టేబుల్లో సీరియల్ నెంబర్ 1 అనే రోని డిలీట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు చైల్డ్ టేబుల్లో కూడా అంటే ఈ టేబుల్ ఏ టేబుల్స్తో రెఫరెన్స్ అవుతుందో ఆ టేబుల్లో ఒక డేటా అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో అలా మనకి ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వాట్ ఈజ్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనమాట. సో ఏ ఫారెన్ కీ విత్ క్యాస్కేడ్ డిలీట్ మీన్స్ దట్ ఇఫ్ ఎ రికార్డ్ ఇన్ ద పేరెంట్ టేబుల్ ఇస్ డిలీటెడ్, ఇక్కడ పేరెంట్ టేబుల్ వచ్చేసి మనకి మాస్టర్, దెన్ ద కరస్పాండింగ్ రికార్డ్స్ ఇన్ ది చైల్డ్ టేబుల్, ఇక్కడ మనకి చైల్డ్ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో డిలీట్ చేసినప్పుడు దానికి రెఫరెన్స్
లేదా కరెస్పాండింగ్ ఉన్న టేబుల్స్ లో ఉన్న డేటా కూడా మనకి విల్ బి ఆటోమేటిక్లీ డిలీటెడ్ అనమాట. సో ఆటోమేటిక్ గా మనకి డేటా అనేది డిలీట్ అయిపోతుంది. సో మనం ఏమంటామంటే SQL లో ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అని అంటాం అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఎందుకు అంటే పేరెంట్ టేబుల్ లో డేటాని డిలీట్ చేయడానికి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ యూజ్ చేసుకొని పేరెంట్ టేబుల్ లో డేటాని డిలీట్ చేస్తామో ఆటోమేటిక్ గా ఆ టేబుల్ కి కరెస్పాండింగ్ గా ఉన్న టేబుల్స్ లో చైల్డ్ టేబుల్స్ లో డేటా అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో అది అన్నమాట ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది. సో మనము హౌ డు ఐ యాడ్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ టు ఎగ్జిస్టింగ్ టేబుల్ అన్నమాట. సో దీనికి వచ్చేసి మనము తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ని ఒక టేబుల్ లో సింటాక్స్ అనేది ఎలా ఉంటది, మనం ఎలా క్రియేట్ చేస్తాము, సో డిలీట్ చేసినప్పుడు అది ప్రాసెస్ ఎలా చేస్తది అనేది ఫస్ట్ చూసేద్దాం. సో ఫస్ట్ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఒక టేబుల్ లో ఎలా క్రియేట్ చేయాలో ఇది సింటాక్స్ అన్నమాట. క్రియేట్ టేబుల్ నేమ్. ఇక్కడైతే మీరు చైల్డ్ టేబుల్ కి అంటే ఫారెన్ కి ఏ టేబుల్ లో ఉంటుందో అక్కడే మనము ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది మెన్షన్ చేస్తాము. ఇది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. సో ఫారెన్ కి ఉన్న చైల్డ్ టేబుల్స్ లో మాత్రమే మనం ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ చేస్తాము. సో క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, సైజ్. సో ఇక్కడ వచ్చేసి రెఫరెన్సెస్, మాస్టర్ టేబుల్ నేమ్. ఇక్కడ మనం వచ్చేసి పేరెంట్ టేబుల్లో ఏ కాలమ్ కి అయితే మనం ప్రైమరీ కీ అనేది క్రియేట్ చేసింటామో ఆ కాలమ్ నేమ్ ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. తర్వాత ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అన్నమాట. సో మీరు ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది రాసేటప్పుడు మీరు కంపల్సరీ స్పేసెస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడైతే మనము ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఒక సింపుల్ టేబుల్స్ క్రియేట్ చేసుకున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆల్రెడీ మాస్టర్ అనే టేబుల్ అనేది మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది. సో ఈ మాస్టర్ టేబుల్లో మనకి ఒక కాలమ్ ని నేను మాత్రమే యాడ్ చేశాను, సీరియల్ నెంబర్ అన్నమాట. సో దానికే ప్రైమరీ కీ అనేది ఉంది. ఇప్పుడు మనము ఒక చైల్డ్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకుందాము. ఆ చైల్డ్ టేబుల్ అనేది మనము ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చేసి child1 అని పెట్టుకుందాము. ఎందుకంటే మనకు ఆల్రెడీ చైల్డ్ అనే టేబుల్ ఉందని చెప్పేసి నేను child1 అని పెట్టుకుంటున్నాను. తర్వాత కాలమ్ నేమ్ సీరియల్ నంబర్ అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే మనము వన్స్ కాలమ్ నేమ్స్ ఇచ్చిన తర్వాత సో రెఫరెన్సెస్, మాస్టర్ టేబుల్ నేమ్, మాస్టర్. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ప్రైమరీకి కాలమ్ నేమ్ అని ఇచ్చాం కదా. సో ఇక్కడ మనకి ప్రైమరీకి ఎగ్జిస్ట్ అయిన కాలమ్ నేమ్ ఏంటి అంటే సీరియల్ నెంబర్. సో నేను ఇక్కడ ఆ కాలమ్ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే ఆన్ డిలీట్ క్యాస్కేడ్. ఓకేనా? సో ఇక్కడ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది నేను మెన్షన్ చేస్తున్నా. సో మనం ఇక్కడ క్లోజ్ పారెంథసిస్ అనేది ఇవ్వలేదు. సో చూసారు కదా మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఇందులోకి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ child1 వాల్యూస్. సో నేను యాంపర్సెంట్ అంటే చేసి సీరియల్ నెంబర్ ఇస్తున్నా. సో 1 ఒక రో మనకి క్రియేట్ అయింది. సెకండ్ వచ్చేసి నేను 2 అని ఇస్తున్నా. సో సెకండ్ రో కూడా మనకు క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నేను 1 అనే ఇస్తున్నాను. 3 ఇద్దాం. ఇప్పుడైతే టేబుల్లో ఉన్న డేటా చూసేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మాస్టర్, select star from child1.
సో మనకైతే ఇలా డేటా అనేది టూ టేబుల్స్ లో ఇన్సర్ట్ చేసేసాం కదా. సో ఇప్పుడైతే నేను ఇంతకు ముందు మీకు ఫస్ట్ నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు క్యాస్కేడ్ అనేది మనకి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది లేదనమాట అప్పుడు. సో అప్పుడు నేను ఇక్కడ పేరెంట్ టేబుల్లో డిలీట్ చేయడానికి ట్రై చేస్తే మనకి కన్స్టెంట్ వైలేషన్ అని చెప్పేసి ఒక ఎర్రర్ వచ్చింది కదా. సో ఇప్పుడైతే మనము ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు మనము డైరెక్ట్ పేరెంట్ టేబుల్లో డిలీట్ చేద్దాము. delete from table name is master where serial number equal to 1 అని ఇస్తున్నా. సో మీకు ఏం చెప్పాను నేను, ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది పేరెంట్ టేబుల్లో మనము డైరెక్ట్ గా రికార్డ్స్ అనేటివి డిలీట్ చేసేయచ్చు. అట్ ఏ టైం మనకి ఏంటంటే ఆ పేరెంట్ టేబుల్ తో రెఫరెన్స్ అయిన టేబుల్స్ లో ఏదైనా ఒక డేటా ఉంటే అది కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చారు పేరెంట్ టేబుల్లో. మనం ఇది డిలీట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్ గా చైల్డ్ 1 అనే టేబుల్లో కూడా ఈ 1 అనే రికార్డ్స్ అనేటివి మనకు ఎగ్జిస్ట్ అవ్వవు అనమాట. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఎంటర్ చేస్తున్నా. సో ఇది ఎందుకు ఇలా ఇచ్చింది అంటే మనకి ఈ మాస్టర్ అనే టేబుల్ చైల్డ్ అనే నార్మల్ గా ఆల్రెడీ ప్రీవియస్ ఒక చైల్డ్ అనే టేబుల్ ఎగ్జిస్ట్ అయిందనమాట. సో అందుకని ఇది ఇక్కడ కన్స్టెంట్ వైలేషన్ చైల్డ్ రికార్డ్ అని ఇచ్చింది. ఇక్కడ చైల్డ్ అనే టేబుల్ నేమ్ అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, మనకు ఆల్రెడీ ఇంకొక చైల్డ్ అనే టేబుల్ ఉంది. సో అందుకని మనకి కన్స్టెంట్ వైలేషన్ చూడండి. సో అందుకే ఇది మాస్టర్ టేబుల్ నుంచి మాస్టర్ అనేది పేరెంట్ టేబుల్ కదా. సో ఆ పేరెంట్ టేబుల్ అనేది చైల్డ్ 1 అనే టేబుల్ ని రెండింటిని రెఫరెన్స్ చేస్తుంది. అందుకే మనకి ఇక్కడ కన్స్టెంట్ అనేది వైలేషన్ అని వచ్చింది. సో నేను ఇక్కడైతే డ్రాప్ చేస్తున్నా ఈ టేబుల్. సో ఇప్పుడైతే డ్రాప్ చేసేసాం కదా, స్క్రీన్ క్లియర్ చేస్తా. సో ఇప్పుడు మళ్ళీ మనం డిలీట్ చేద్దాం. సో చూడండి మనకి ఒక రో అనేది డిలీట్ అయిపోయింది అనమాట. సో నేను పేరెంట్ టేబుల్లో నుంచి ఒక రో అనేది డిలీట్ చేసేసాను. సో ఇప్పుడు మనము సెలెక్ట్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని పేరెంట్ టేబుల్లో ఆ రికార్డ్ డిలీట్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. అలాగే చైల్డ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ డిలీట్ అయ్యాయో కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి సీరియల్ నెంబర్ 1 అనే రికార్డ్ అనేది మనకి పేరెంట్ టేబుల్లో ఎగ్జిస్ట్ అయ్యలేదు, ఎందుకంటే మనము డిలీట్ చేసేసాము ఆ రికార్డ్ ని. ఇప్పుడు నేను చైల్డ్ అనే టేబుల్లో కూడా చూస్తాను. చైల్డ్ 1 చూడండి మనకి యాక్చువల్ గా చైల్డ్ 1 అనే టేబుల్లో ప్రీవియస్ ఫస్ట్ 1 అనేది 2 రికార్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట మనకి. బట్ ఆఫ్టర్ నేను పేరెంట్ టేబుల్లో ఈ సీరియల్ నెంబర్ 1 అనే రికార్డ్ ని డిలీట్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్ గా రెఫరెన్స్ అయిన ఆ టేబుల్ తో రెఫరెన్స్ అయిన టేబుల్లో కూడా డేటా అనేది డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఓన్లీ 2, 3 అనే సీరియల్ నెంబర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాయి అనమాట. సో ఇలాగా మనకి ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ టేబుల్స్ అనేవి క్రియేట్ చేసేసి ఉంటారు, పేరెంట్ టేబుల్ చైల్డ్ టేబుల్ అని చెప్పేసి. సో మనకి మిడిల్ లో కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ రావచ్చు. ఎలా అంటే మీరు ఏదైనా ఆన్ డిలీట్ లైక్ ఏదైనా పేరెంట్ టేబుల్ నుంచి డైరెక్ట్ గా రికార్డ్స్ ని డిలీట్ చేయాలి అనుకుంటే అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఆల్టర్ అనే కమాండ్ ని యూజ్ చేసుకొని మీరు ఫస్ట్ ఈ చైల్డ్ టేబుల్లో ఫారెన్ కి కన్స్టెంట్ ఇచ్చింటాం కదా, దాన్ని ఫస్ట్ డిలీట్ చేసేసి మళ్ళీ మనం ఆల్టర్ టేబుల్ యూజ్ చేసుకొని ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ తో కన్స్టెంట్ ని రీక్రియేట్ చేసేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జిస్ట్ అయిన టేబుల్స్ కి ఎలా యాడ్ చేయాలి, కన్స్టెంట్ అనేటివి ఎలా డిలీట్ చేస్తారు, అవన్నీ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సో ఇప్పటికైతే మీరు ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఏంటి అనేది మీకు చెప్పాలి అనుకున్నా. సో మనము వేరే వీడియోలో ఒకవేళ మనకి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్స్ కి నార్మల్ గా కన్స్టెంట్స్ ని ఎలా యాడ్ చేస్తారు, అండ్ మనం ఒకవేళ కన్స్టెంట్స్ ని ఫస్ట్ లో క్రియేట్ చేసినప్పుడు ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనకి కన్స్టెంట్స్ అవసరం లేదు అన్నప్పుడు ఆ కన్స్టెంట్స్ ని మనం ఎలా డిలీట్ చేసేయచ్చు, అలాగే మనం ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఎగ్జిస్ట్ అయిన టేబుల్స్ కి ఎలా యాడ్ చేస్తాము, ఇవన్నీ నేను ఒక వీడియోలో చెప్తాను. ఓకేనా. సో ఇందులో అయితే ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. సో అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ మనకి
కన్‌స్ట్రైంట్స్ అనేటివి క్రియేట్ అయ్యాయా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక టేబుల్‌లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి మనము డిస్క్రైబ్ డీఈఎస్సీ అని చెప్పేసి ఆ టేబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ చూస్తే మనకు ఓన్లీ సీరియల్ నంబర్ అని ఒక కాలమ్ ఉంది. ఆ కాలమ్‌కి నాట్ నల్, నాట్ నల్ డేటా టైప్ వచ్చేసి నంబర్ అని ఉందన్నమాట. సో, ఇలాగే మీరు ఒకవేళ మనము యాడ్ చేసిన కన్‌స్ట్రైంట్స్ అనేటివి ఆ నేమ్స్ అనేటివి మీరు చూడాలి అనుకుంటే మనకి ఎస్‌క్యూఎల్‌లో ఒక టేబుల్ ఉందన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ కాలమ్స్ అని చెప్పేసి ఈ టేబుల్‌లో మీరు చూడొచ్చు. సో, ఈ యూజర్ కాలమ్స్ అనే టేబుల్ మనకి ఎందుకు యూజ్ అవుతాది అంటే మీరు ఒకవేళ కాలమ్స్ అలాగే వాటితో పాటు ఆ కాలమ్స్ కి మనము క్రియేట్ చేసిన కన్‌స్ట్రైంట్స్ నేమ్స్ అనేటివి చూడాలి అనుకుంటే ఈ యూజర్ కాలమ్ అనేది టేబుల్ అనేది మనకి యూజ్ అవుతదన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింపుల్‌గా ఒక టేబుల్ కి చూడాలి అనుకుంటే సెలెక్ట్ మీకు ఫస్ట్ ఆ యూజర్ కాలమ్స్ అనే టేబుల్‌లో ఏ ఏ కాలమ్స్ ఉన్నాయి చూడాలి అనుకుంటే డిస్క్రైబ్ యూజర్ కాలమ్స్ అని ఇలా ఇచ్చేస్తే చూడండి మనకి వచ్చేసి 5 కాలమ్స్ ఉన్నాయి. సో, ఈ 5 కాలమ్స్ ని బేస్ చేసుకొని ఒక టేబుల్ కి మనము ఎన్ని కన్‌స్ట్రైంట్స్ ఉన్నాయి ఆ కన్‌స్ట్రైంట్స్ నేమ్ అనేటివి మనము చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము చైల్డ్ అనే టేబుల్ ఉంది. చైల్డ్ అనే టేబుల్ కి మనము ఫారెన్ కి కన్‌స్ట్రైంట్ అనేది యాడ్ చేసాము. అలాగే మాస్టర్ అనే టేబుల్ ఉంది. మాస్టర్ అనే టేబుల్‌లో ప్రైమరీకి ఒక కన్‌స్ట్రైంట్ అనేది యాడ్ చేసాము. సో, ఇప్పుడు నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక టేబుల్ కి కన్‌స్ట్రైంట్ నేమ్స్ అనేటివి ఒరాకిల్ అనేది ఎలా క్రియేట్ చేస్తాది అని. సెలెక్ట్ సో, ఇక్కడ మనకైతే కన్‌స్ట్రైంట్ నేమ్ కావాలి. సో, నేను ఇక్కడ కన్‌స్ట్రైంట్ నేమ్ అని టైప్ చేస్తున్నాను. కన్‌స్ట్రైంట్ నేమ్ అనేది ఇచ్చేసాం కదా! తర్వాత మనకి కాలమ్ నేమ్ కావాలి. ఒక టేబుల్‌లో ఒక కాలమ్‌కి ఏ కన్‌స్ట్రైంట్‌ని క్రియేట్ చేసాము. ఆ కన్‌స్ట్రైంట్ నేమ్ ఏంటి కనుక్కోవడానికి ఇప్పుడు ఒక సింపుల్ క్వెరీ రాస్తున్నాము. సో, మనం కాలమ్ నేమ్ కూడా చూడాలి కాబట్టి నేను కాలమ్ నేమ్ కూడా ఇస్తున్నాను. కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి యూజర్ కాలమ్స్ వేర్ సో, మనకి ఇక్కడ టేబుల్ నేమ్ అనే కాలమ్ కూడా ఉంది. సో, నేను టేబుల్ నేమ్ కూడా ఇస్తున్నాను కాలమ్ నేమ్. సో, మనం వేర్ కండిషన్ లో ఇలా ఇచ్చేసి తర్వాత మీరు ఇక్కడ ఏ టేబుల్ కి అయితే మీరు డేటా అనేది చూడాలి అనుకుంటున్నారు ఆ టేబుల్ నేమ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో, నేను ఇప్పుడైతే చైల్డ్ అనే టేబుల్ ని చూడాలి అనుకుంటున్నా. సో, నేను చైల్డ్ అని ఇస్తున్నాను. చైల్డ్ 1 కదా మన టేబుల్ నేమ్. సో, చూడండి ఇక్కడ కన్‌స్ట్రైంట్ నేమ్ వచ్చింది. మనకి కాలమ్ నేమ్ వచ్చింది. ఇక్కడ కన్‌స్ట్రైంట్ నేమ్ వచ్చేసి sys_c0014272 అలాగే మన కాలమ్ నేమ్ ఏంటి అంటే సీరియల్ నంబర్ అన్నమాట. సో, ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే సీరియల్ నంబర్ అనే కాలమ్ కి ఒక కన్‌స్ట్రైంట్ అనేది క్రియేట్ చేసాము. ఆ కన్‌స్ట్రైంట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ sys అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతదన్నమాట. ఎందుకు అంటే ఈ కన్‌స్ట్రైంట్ నేమ్స్ అనేటివి ఒరాకిల్ అనేది ఇంటర్నల్ గా మనకి ఇవి జనరేట్ చేస్తదన్నమాట. సో, ఎప్పుడైతే ఒరాకిల్ అనేది కన్‌స్ట్రైంట్ నేమ్స్ ఇస్తదో ఆ కన్‌స్ట్రైంట్ నేమ్స్ అనేటివి sys అనే కీవర్డ్ తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మనకి ఈ సీరియల్ నంబర్ కి కన్‌స్ట్రైంట్ నేమ్ వచ్చేసి sys_ ఈ కోడ్ అనేది మనకి ఇచ్చిందన్నమాట. సో, మీరు ఒకవేళ కన్‌స్ట్రైంట్ అనేది డ్రాప్ చేయాలి అనుకుంటే సింపుల్ గా మీరు డ్రాప్ కన్‌స్ట్రైంట్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ sys_c0014272 అని ఇస్తున్నాను.
సో చూడండి ఇన్వాలిడ్ డ్రాప్ ఆప్షన్ అని వచ్చిందనమాట. ఎందుకు అంటే నార్మల్గా మీరు ఈ డ్రాప్ ఆప్షన్ యూజ్ చేసుకొని కన్స్ట్రైన్స్ అనేటివి మీరు డ్రాప్ చేయలేరు. ఆల్టర్తో యూజ్ చేసుకొని మీరు కన్స్ట్రైన్స్ అనేటివి డ్రాప్ చేయొచ్చు. సో ఇది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఆల్టర్ యూజ్ చేసుకొని మనము డ్రాప్ అనేది ఎలా చేయొచ్చు కన్స్టెంట్స్ అనేటివి, అలాగే ఆల్టర్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఎగ్జిస్ట్ అయిన టేబుల్కి కన్స్టెంట్స్ మనం ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయొచ్చు, అలాగే క్యాస్కేడ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ మీకు నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు నేను ఈ ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకొని కన్స్టెంట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది కదా ఎలా డిలీట్ చేస్తానో చూడండి. ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి మనకి చైల్డ్ అనమాట. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డ్రాప్ చేయాలి కాబట్టి డ్రాప్ కన్స్టైంట్ నేమ్ వచ్చేసి మనకి sys_C00144272 ఓకేనా. సో ఇలా ఇచ్చేసాం కదా, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎందుకు ఇది టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనిందంటే మన టేబుల్ వచ్చేసి చైల్డ్ 1 అనమాట, బట్ ఇక్కడ మనం చైల్డ్ అని ఇచ్చాం. సో చూడండి టేబుల్ ఆల్టర్డ్ అని వచ్చింది అనమాట. సో ఇలాగా మీరు ఇప్పుడు మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు మీకు ఆ కన్స్టెంట్ అనేటివి లేదు చూడండి, నో రోస్ సెలెక్టెడ్. ఎందుకంటే ఈ చైల్డ్ అనే టేబుల్ ఏ కన్స్టెంట్స్ అనేటివి ఎగ్జిస్ట్ అయ్యి లేవు. బిఫోర్ మనకి ఎగ్జిస్ట్ అయింటే ఇలా మనకి ఆ కన్స్టెంట్ నేమ్ ఇచ్చింది. సో నేను దాన్ని ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసుకొని కన్స్టెంట్ ని డ్రాప్ చేసేసాను. సో మనకి ప్రజెంట్ ఈ చైల్డ్ అనే టేబుల్లో ఎలాంటి కన్స్టెంట్స్ అనేటివి లేవన్నమాట. ఓకేనా. సో అంతే ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ ఎందుకు యూజ్ అవుతుంది అని చెప్పాలనుకున్నా. సో అలాగే మీరు ఇక్కడ సింటాక్స్ చూడండి, మనం సింటాక్స్ అనేది ఎలా రాస్తాము. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఇక్కడ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేసేటప్పుడు లోయర్ కేసులో ఇవ్వకంటే అది వర్క్ అవ్వదు అనమాట. మీరు ఆల్వేస్ అప్పర్ కేస్ లెటర్స్ వల్లే మీరు ఈ టేబుల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకేనా. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మనకి ఈ ఆన్ డిలీట్ క్యాస్కేడ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ దాని సింటాక్సెస్ ఏంటి, దాన్ని మనము ఎలా క్రియేట్ చేస్తాము అని చెప్పేసి నేర్చుకున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్ డిలీట్ సెట్నాల్ గురించి చెప్తాను. ఈ ఆన్ డిలీట్ సెట్నాల్ కూడా చాలా ఈజీ అనమాట. సో మనకి ఇప్పటికే 22 minutes అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను ఆన్ డిలీట్ సెట్నాల్ గురించి చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. బాయ్ ఫ్రెండ్స్.